Disclaimer under Section 107 of the Copyright Act 1976 allows the need for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that analyzes the infringing, non-profit, educational, or personal use tips the balance in favor of fair use. దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి, మీకు విషయం అవగాహన అవుతుంది. అసలు నాకైతే ఈ తోటను చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఇది చూస్తున్నారు కదా, మద్దతు ధర లేక ఇవన్నీ పొలంలో వదిలేయడం జరుగుతుంది. కనిపిస్తున్నాయి కదా, చూడండి. మాకు ఈరోజు మద్దతు ధర లేక ఈరోజు పొలంలో వదిలేయడం జరుగుతుంది. కనీసం మాకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. కనీసము 20-30 వేల రూపాయలు కూడా మాకు రాకపోవడం జరుగుతుంది. కనీసం మేము ఏమవ్వాలో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి యువ రైతులు ఆలోచించుకోండి. రైతాంగంలో దిగేటప్పుడు మెలకువలు తెలుసుకోండి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది, టెక్నాలజీ వాడండి. ఇంకోటి, మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అసలు మీరు ఎంచుకునే విధానం ముందుగానే ఆలోచించుకోండి. మధ్యలో ఎవరైతే ఉంటారో అది తెలుసుకోండి. మరి మీకు ఎవరైతే సలహాదారులు ఉంటారో మీరు మంచిగా నిర్ణయించుకోండి. పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోకండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా ఈ కాయలే, చూడండి బాగా. ఇవన్నీ ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఇవన్నీ అవే, అన్నీ ఏదో మాకు ఎక్కువ అయ్యి మా రైతుల బాధ మీకు అర్థం కాదు. మా వ్యాపారస్తులు ఎంత ఘోరంగా అడుగుతారంటే అంత ఘోరంగా అడుగుతారు. ఆ పొలం ఒక రైతు ఇతనేనండి. అది ఎందుకు వదిలేసుకున్నారనేది ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరేం పేరు? ఓకే, మీరు ఆ పొలాన్ని అసలు ఎందుకు అలా వదిలేశారు? రేట్ లేక పోగొట్టినారు. ఓకే, దాదాపు మీకు సంవత్సరానికి పెట్టుబడి ఎంత అయిందండి? 1,00,000 రూపాయలు పైన అయింది. కనీసం మీకు అడిగేటోళ్ళు కూడా లేరు. ఓకే, అదే చూసామండి. కాయలు అయితే విపరీతంగా పొలం మీదనే వదిలేసుకొని ఈ రైతు చాలా బాధపడుతున్నాడు. సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటిదాకా కనీసము 10,000 రూపాయలు కూడా ఆ పొలం నుంచి తీయలేదు అని చెప్తున్నాడు. సో ఇంకొక పొలంలో ఒక కనీసం 20 సెంట్లు ఉండొచ్చండి. ఇది మొక్కజొన్న వేసుకున్నాడు. చూస్తున్నారు కదా.